హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వెల్పు.com. ఈరోజు వీడియోలో మస్ట్ విజిట్ హనుమాన్ టెంపుల్స్ గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు లైక్ కొట్టి ఛానల్కి సపోర్ట్ చేయడం మర్చిపోకండి. నెంబర్ 1, శ్రీ వీరాంజనేయ స్వామి టెంపుల్, గండి. పురాణాల ప్రకారం ఈ ప్రదేశంలో రాముడు స్వయంగా తన బాణంతో రాతిపై హనుమంతుని చిత్రాన్ని గీశాడని, అలా చెక్కిన విగ్రహానికి ఎడమ చేతి చిటికెన వేలు చెక్కకుండానే పూర్తి చేశారట. తరువాత వ్యాసరాజు అసంపూర్తిగా ఉన్న విగ్రహాన్ని పూర్తి చేయడానికి శిల్పితో చెక్కించగా చిటికెన వేలు నుండి రక్తం రావడంతో స్వామివారు ఆ విగ్రహంలో సజీవంగా ఉన్నారని గ్రహించి పూజలు నిర్వహిస్తున్నారు. నెంబర్ 2, కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్, హైదరాబాద్. ధ్యానముద్రల స్వయంభూగా వెలిసిన శ్రీ ధ్యానాంజనేయ స్వామి. 17వ శతాబ్దంలో ఔరంగజేబ్ గోల్కొండ కోటను ఆక్రమించుకొని దేశంలోని హిందూ దేవాలయాలన్నింటినీ ధ్వంసం చేయమని ఆజ్ఞాపించాడు. అలా ఒక్కొక్క ఆలయాన్ని ధ్వంసం చేసుకుంటూ వచ్చిన వారి సైన్యం ఈ ఆలయం లోపలికి మాత్రం ప్రవేశించలేకపోయారు. అప్పుడు ఔరంగజేబ్ కోపంతో ఈ ఆలయాన్ని నేలమట్టం చేయడానికి ఆలయం ముఖద్వారం వద్దకు చేరుకోగా ఒక్కసారిగా పిడుగు వంటి భయంకర శబ్దం. ఇంతలో ఆకాశం నుండి మందిర్ తోడ్నా హే రాజా తో కర్మన్ ఘాట్ అని వినిపించిందట. అంటే, ఓ రాజా, ఈ గుడిని పడగొట్టాలంటే ముందు నీ గుండెను గట్టిపరుచుకో అని. ఔరంగజేబ్ భయంతో వణికిపోతూ తనని తాను ఈ ప్రాంతం నుండి నిష్క్రమించాడని చెబుతారు. అందుకే అప్పటి నుండి ఈ దేవాలయం ఉన్న ప్రాంతానికి కర్మన్ ఘాట్ అనే పేరు వచ్చింది. నెంబర్ 3, అర్ధగిరి ఆంజనేయ స్వామి టెంపుల్, చిత్తూరు. రామరావణ యుద్ధంలో లక్ష్మణుడి కోసం హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకువెళ్తుండగా అందులో కొంత భాగం ఈ ప్రదేశంలో పడింది. దానినే అరకొండ లేదా అర్ధగిరి అని పిలుస్తున్నారు. ఈ ఆలయం ఉత్తర దిశగా ఉంటుంది. కానీ రథసప్తమి రోజు సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు కిరణాలు స్వామివారి పాదాల నుండి పైకి కదలడం ప్రారంభిస్తాయి. అలా కిరణాలు స్వామివారి తలపైకి చేరుకోగానే అదృశ్యమైపోతాయి. నెంబర్ 4, శ్రీ వీరాంజనేయ టెంపుల్, పుదుపాకం. ఈ ఆలయం చాలా పురాతనమైనదని నమ్ముతారు. లక్ష్మణుడిని రక్షించడానికి సంజీవిని కొండ మోసుకెళ్తున్నప్పుడు ఆంజనేయ స్వామి సూర్య నమస్కారం చేయడానికి ఇక్కడ కొద్దిసేపు ఆగిపోయాడని చెబుతారు. భూత ప్రేత గ్రహపీడాలు ఎక్కువగా ఉన్నవారు ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని పూజిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం. నెంబర్ 5, జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్, తిరుమల. తిరుమలలో ఆకాశగంగ మార్గంలో ఈ ప్రదేశం ఉంటుంది. రహదారి నుండి దాదాపు 1 కిలోమీటర్ అడవి దాటాలి. రామాయణం ప్రకారం రాముడు, సీత, లక్ష్మణుడు 14 సంవత్సరాలు వనవాసంలో ఉన్నప్పుడు హనుమంతుడితో పాటు ఈ ప్రదేశంలో ఉన్నారని చెబుతారు. నెంబర్ 6, శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి టెంపుల్. నెట్టికంటి అంటే నేరుగా చూసే కన్ను అని. ఇక్కడ స్వామివారు కుడివైపు భాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది. అందువల్ల మనం కుడి కన్నును మాత్రమే చూడగలం. ఇక్కడ ఇంకో చరిత్ర కూడా ఉంది. ప్రతి ఏడాది ఒక చర్మకారుడు ఏకభుక్తం ఉంటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఆంజనేయ స్వామికి చెప్పుల జత తయారు చేసి సమర్పిస్తారు. మర్నాడు వచ్చి చూస్తే అది అరిగిపోయినట్లు, చిరిగిపోయినట్లు కనిపించడం విశేషం. స్వామి ఆ చెప్పులు ధరించి రాత్రిపూట విహారానికి వెళ్ళి వస్తుంటాడని భక్తుల నమ్మకం. నెంబర్ 7, సింగరకొండ ఆంజనేయ స్వామి టెంపుల్, ప్రకాశం జిల్లాలో సింగరకొండపై ఈ ఆలయం ఉంటుంది. కొండపైన నరసింహస్వామి ఆలయం, కొండ దిగువన ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం ఉండి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. సీతాదేవి కోసం వెతుకుతూ దక్షిణముఖంగా బయలుదేరిన ఆంజనేయ స్వామి ఈ ప్రాంతంలో విశ్రాంతి తీసుకోవడం వల్ల ఇక్కడ వెలసిన స్వామివారు దక్షిణాభిముఖుడై భక్తులకు దర్శనమిస్తున్నారని ఆలయ చరిత్ర చెబుతుంది. నెంబర్ 8, పొన్నూరు వీరాంజనేయ స్వామి టెంపుల్. ఈ ఆలయంలో వీరాంజనేయ స్వామి విగ్రహం 24 అడుగుల ఎత్తు మరియు 12 అడుగుల వెడల్పుతో ఒకే నల్ల రాతితో చెక్కబడినవి. ఈ ఆలయంలోని ఉపాలయాలు కూడా ఉన్నాయి. అవి సహస్రలింగేశ్వర స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి, దశావతార, గరుడ, భైరవ దేవాలయం. ఈ ఆలయంలో మరో ఆకర్షణ 5 అంతస్తుల భవనంలో ఉన్న 5 అఖండ దీపాలు. నెంబర్ 9, శ్రీ మద్ది ఆంజనేయ స్వామి టెంపుల్, జంగారెడ్డిగూడెం. ఈ ఆలయంలో హనుమ కుడి చేతిలో గద, ఎడమ చేతిలో అరటిపండు ఉండి అడుగు ముందుకు వేసినట్టు ఉండడం విశేషం. సీతా అన్వేషణలో భాగంగా లంకకు చేరుకున్న హనుమ పరాక్రమాన్ని, బుద్ధిబలాన్ని ప్రత్యక్షంగా చూసి రావణుడి సైన్యంలో మద్యుడనే అసురుడు స్వామికి భక్తుడయ్యాడు. కానీ శత్రుపక్షంలో ఉన్నందువలన యుద్ధంలో వానరసేనకు ఎదురెళ్లి మద్యుడు వీరమరణం పొందాడని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ అంశంతోనే కలియుగంలో మద్యుడు జన్మించాడని, అతని భక్తికి అనుగ్రహించి మద్యుణ్ణి వృక్షంలా, అలాగే వృక్షంలో ఆంజనేయ స్వామి అవతరించారని ప్రతీతి. నెంబర్ 10, శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్,
కరీంనగర్. 300 ఏళ్ల క్రితం సింగం సంజీవుడు అనే గోరక్షకుడు తన గేదెను పోగొట్టుకుని దానికోసం వెతుకుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చాడు. అలా అలసిపోయి నిద్రలోకి జారుకున్న తనకి ఆంజనేయ స్వామి తన కలలో కనిపించి తప్పిపోయిన గేదె ఆచూకీ చెప్పాడని, సంజీవుడు నిద్రలేసి ఆ దిశలో వెతకగా ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించిందట. అలా ఆ ఆంజనేయ స్వామికి చిన్న ఆలయాన్ని నిర్మించాడు. ఈ వీడియోలో ఏ ఆలయం మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ టెంపుల్స్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే లింక్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నా. హ్యాపీ హనుమాన్ జయంతి. జై హనుమాన్.